నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా నాటి వార్తలను ముఖ్యాంశాలు గోదావరి నదిలో పోటెత్తిన వరద నీరు రాజమండ్రిలో 2 లంక గ్రామ వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా చల్లా శంకర్రావు ఘన విజయం ప్యానెల్లో అభ్యర్థులంతా జయకేతనం అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం పలు కీలక అంశాలపై చర్చలు గండేపల్లి నీనాద్రిరావుపేటలో కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవల ప్రారంభం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లోనూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కూటమి మద్దతుతో బరిలోకి దిగిన బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు ప్యానెల్లో 12 మంది డైరెక్టర్లు విజయకేతనం ఎగరవేశారు. 70% పైగా ఓట్లు పోలవగా సుమారు 20% మాత్రమే వైసీపీ తరపున పోటీ చేయించిన నందపు శ్రీనివాస్ ప్యానెల్కు రావడం జరిగింది. చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం 74,585 ఓట్లలో కేవలం 18,585 ఓట్లు పోలేని సంగతి తెలిసిందే. అందులో కూటమి అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు రావడంతో వారిని విజేతలుగా ఎన్నికల అధికారి వి కృష్ణకాంత్ ప్రకటించారు. కూటమి చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావుకు 10,005 ఓట్లు రాగా మొదటి ర్యాంకులో ఆయన నిలబడ్డారు. కూటమి సభ్యుడైన జనసేనకు చెందిన కప్పల సూర్యప్రకాశ్రావు 9,838 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. కూటమి సభ్యులు పడాల శ్రీనివాసరావుకు 9,393 ఓట్లు, పిల్లి శ్యామ్ కుమార్కు 9,309 ఓట్లు, ఎర్రమూత ధర్మరాజుకు 9,065 ఓట్లు, బుడ్డిగ రవికొండలరావుకు 8,886 ఓట్లు, యాళ్ల వెంకట్రావుకు 8,795 ఓట్లు, పోలాకి పరమేశ్వరరావుకు 8,730 ఓట్లు, ముగిలి శ్రీనివాసరావుకు 8,703 ఓట్లు, బీజేపీ నుంచి కూటమి సభ్యుడిగా పోటీ చేసిన యనమల రంగారావుకు 8,568 ఓట్లు వచ్చాయి. మొత్తం 31 మంది పోటీ పడిన సంగతి విదితమే. 3వ నియోజకవర్గ కూటమి అభ్యర్థి దివాంచరుకు చెందిన నేలపాల సూర్య సత్యనారాయణ 1,314 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ 3 పోటీ చేసిన కూటమి సభ్యుడికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక 2వ నియోజకవర్గంలో ఒకే నామినేషన్ రావడంతో కాకినాడకు చెందిన కూటమి అభ్యర్థి సింగంపల్లి వెంకటరామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటీలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగింది. ఒక్కో అభ్యర్థికి 10 ఓట్లు పడడంతో బ్యాలెట్ పత్రాలు లెక్కించడానికి చాలా సమయం పట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎన్నికల అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించకుండా ఈవీఎంలో మోసం జరిగిందని వైసీపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ బ్యాలెట్ పత్రాలలో జరిగిన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం గమనార్హం. వైసీపీ పట్ల జనం విరక్తితో ఉన్నారనే విషయాన్ని ముందే గుర్తించిన వైసీపీ నేతలు జగన్ బొమ్మ తమ నేతల బొమ్మలు లేకుండా ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా తమ ప్యానెల్ సభ్యుల ఓట్ల నెంబర్ స్లిప్పుల మీద చల్లా శంకర్రావు ప్యానెల్ అని ముద్రించి ఓటర్లను అయోమయానికి గురిచేసి లబ్ధి పొందాలని వైసీపీ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. కూటమికి చెందిన చల్లా శంకర్రావు సోమవారం మరోసారి చైర్మన్గా ఎన్నిక కానున్నారు. ఈ మేరకు బ్యాంకులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. ది ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి ప్యానెల్ని ప్రజలు ఆశీర్వదించారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్ విజయం సాధించడం పట్ల ఎస్కేవిటీ స్కూల్ ఆవరణలో నందంగన్రాజ్ సెంటర్, జాంపేట, ఆజాద్ చౌక్, దేవీ చౌక్ మీదుగా ఆర్యాపురం బ్యాంక్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆర్యాపురం బ్యాంకును 5 ఏళ్లుగా మాజీ ఎంపీ భరత్రామ్ అవినీతిమయం చేశారని పేర్కొన్నారు. బ్యాంకును గాడిలో పెట్టాలని సంకల్పించామన్నారు. కూటమి అభ్యర్థులు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారని అన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అవినీతి సొమ్మును కక్కిస్తామని పేర్కొన్నారు. కనీసం ఒక పార్టీగా ప్రతిపక్షంలోని ఎలా ముందుకు సాగాలన్న దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి సూచిస్తా ఉన్నాం. ఇప్పుడు నెగ్గాం కదా అని చెప్పి వారి మాదిరిగా విర్రవీగిపోం. ఎవరైతే ఖాతాదారులు మాకు ఓటు వేయలేదో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ బ్యాంక్ ఒక అభివృద్ధి కోసం చల్లా శంకర్రావు గారి ప్యానెల్ పనిచేస్తుందని కూడా ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇస్తా ఉన్నాం.
తప్పకుండా చల్లా శంకర్రావు గారి ప్యానెల్ ఖాతాదారులు ఒక మన్నెలు పొందే విధంగానే పనిచేస్తుంది. ఆ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఒక పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటుందని కూడా ఖాతాదారులకి మేము హామీ ఇస్తా ఉన్నాం. చల్లా శంకర్రావు మాట్లాడుతూ మరోసారి తనకు ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో బ్యాంకును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు. ఈరోజు మా ప్యానెల్ ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడాను. ఇంచేతంటే నిన్న ఎంత ఎడతెరిపి వానున్నా కూడా వాళ్ళు ప్రత్యేకించి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది. ఎంతో 70% మమ్మల్ని మా ప్యానెల్ని నెగ్గించడం జరిగింది. దీనికి కేవలం చల్లా శంకర్రావు మరలా బ్యాంక్ వస్తే మరలా అది ఎక్కడో పురోగతి చెందుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి తెలుసు. అందుగురించి లాస్ట్ 5 yearsలో నేను ఎంత డెవలప్ చేశాను అనేది వాళ్ళ మనసులో ఉండిపోయింది. అందుగురించి మరలా ఇలాంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి చైర్మనే రావాలని ఎప్పటి నుంచో కళ్ళకంటున్నారు. వాళ్ళ గురించే ఈరోజు మరలా నేను ఈ బ్యాంక్ రావడం, వాళ్ళు నిజంగా కూడా మేము ఏవైతే అనుకున్నాం దాని ప్రకారంగా అందులో ఉన్న కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని ఎంతో అభిమానంగా వచ్చి ప్రత్యేకించి వాళ్ళు నిన్న అంత వర్షంలో కూడా ఓటేసి మమ్మల్ని 10% నెగ్గించారు. దానికి తప్పకుండా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా తీసుకెళ్లి తీర్చిదిద్దానని సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రణాళిక ప్రకారం బ్యాంకు అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లడం జరిగిందని, ప్రజలు ఆదరించి ఘన విజయం అందించారని పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1 బ్యాంకుగా తీర్చిదిద్దామని ఆదిరెడ్డి పేర్కొన్నారు. మా ప్లానింగు మా విధి విధానాలు వేరే ఉంటాయి. అది ఎవరికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. నిన్న చాలామంది ఆతల బెల్ట్లో వాళ్ళు మీరు ఏం ప్లాన్ వేస్తున్నారు సార్, ఏదో వేసేస్తున్నారంటే మేమేం వేస్తాం సార్, పని చేస్తాం అంతే అని చెప్పాం. మేము ఎవరికి ఎలా కొట్టాలో అలా కొడతాను నేను. నిన్న వాళ్ళు ప్యానెల్లోనేమో వాళ్ళ ప్యానెల్ నెంబర్లు వేసి పైనేమో చల్లా బెల్ట్ అని దుర్మార్గంగా అసలు సిగ్గు నజ్జా లేకుండా పేర్లు వేసుకొని చల్లా బెల్ట్ అని చెప్పి వాళ్ళ బెల్ట్లో ఉన్నటువంటి నెంబర్లు వేసి పంచడం మొదలుపెట్టారు. మేము ఇలాంటి అధవేషాలు వేస్తారని తెలుసుండే ముందు జాగ్రత్తగా నేను మా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అలర్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ఇలా తీస్తుంటే తీసిన కట్టలన్నీ కూడా లోపల పడేశారు. మీ ఆటలే సాగనివ్వం మేము. మీరు ఎప్పుడు ఏ ఎలక్షన్లో అయినా సరే మాతో మీరు ఢీక్కోలేరు. ర్యాలీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నూతన చైర్మన్ చల్లా శంకర్రావు, జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, డైరెక్టర్లు పోలాకి పరమేష్, యనమల రంగబాబు, పడాల శ్రీనివాస్, బుడ్డిగి రవికొండలరావు, శ్రీనివాస్ పెదకాపు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్, కురగంటి సతీష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా గోదావరిలోకి చేరడంతో మహా ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద నీరుతో బోటెత్తింది. 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 13 అడుగుల నీటి మట్టం ఉంది. 11,44,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. జోరు వానలతో ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. లంక గ్రామాలకి నీరు చేరి పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. బాహ్య ప్రపంచంతో లంక గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోనసీమలో వరి పంట మొత్తం నీట మునిగింది. 3 రోజులుగా వరద నీటిలోనే పంట నానిపోవడంతో పూర్తిగా పంటలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. డ్రైనేజీలు బాగు చేయకపోవడంతో మురుగునీరు బయటకు పోయే పరిస్థితులు ఎక్కడా కానరావటం లేదు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు తోడు ఛత్తీస్గఢ్ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరడంతో కోనసీమ వాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాంను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద
ఇన్ఫోలో 10 లక్షల క్యూసెక్లు దాటగా అంతే మొత్తంలో నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విపత్తుల నిర్వహణ బృందాలను సిద్ధం చేసింది. గోదావరి మహోగ్ర రూపంతో లంక గ్రామాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఏ క్షణంలో వరద వచ్చి మీద పడుతోందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లంకల్లోని భూములన్నీ నీట మునిగాయి. కూరగాయలు, ఆకుకూరలు, తోటలన్నీ గోదావరి నీటిలో కలిసిపోయాయి. గోదావరి ఉధృతికి లంక భూములు కోతకు గురవుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెర్సాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువనున్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వీటికి తోడు వాగులు, వంకల నుంచి పెద్ద ఎత్తున నీరు గోదావరిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి దిగువ నీటిని విడుదల చేస్తున్నారు. శబరి ఉధృతికి చింతూరు, విఆర్పురం మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కోయినూరు వాగు ఉధృతితో ఉండడంతో ఏపీకి, ఒడిశాకు మధ్య రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. లోతట్టు గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వేలేరుపాడు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 30 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోదావరికి వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరికి వరద మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. నీట మునిగిన లంక గ్రామాలకు బోట్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు బ్రిడ్జిలు తెగిపోయి రాకపోకలు నిలిచిన ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తులు చేస్తున్నారు. వాహన ప్రయాణికులు వరద నీటిని దాటకుండా తిప్పి వెనక్కి పంపిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏటగట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా రాజమండ్రిలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా లంక గ్రామాల ప్రజలు తరలించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నగరంలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోదావరి ప్రాంతంలోని 3 లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను, ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చైత్రవర్షిని వివరాలు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మత్స్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో 5 లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. ఆర్డీఓ చైత్రవర్షిని వివరాలు తెలియజేస్తూ గోదావరి నది తొలి వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తరలింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే కంటే ముందుగా ఈ తరలింపును చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రాణ నష్టం నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కలిగజేసి సురక్షితమైనటువంటి పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. నగరంలోని చందాసత్రం, ఆల్కెట్ గార్డెన్, మున్సిపల్ కళ్యాణ మండపంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. బ్రిడ్జిలంక, ఎదుర్లంక, కేతావర్ లంకకు చెందిన సుమారు 180 మందికి పునరావాసం కల్పించినట్లు
130కి పైగా బోట్ల ద్వారా ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. చందా సత్రంలో 120 మంది, మున్సిపల్ కళ్యాణ మండపంలో 60 మంది ఉన్నట్లు తెలిపారు. కేతావరి లంక నుంచి ఇంకా కొందరిని తరలిస్తున్నట్లు చైత్రవర్షిని పేర్కొన్నారు. సోమవారం రాత్రి 2వ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ఆయా పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంప్, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియని ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్ కింగ్, అదనపు కమిషనర్ సత్యవాణి, అర్బన్ తహసీల్దార్ రాజశేఖర్, మత్స్యశాఖ అధికారులు, పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి ఉధృతి పెరుగుతోంది. తాజాగా భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. గడిచిన 2 రోజులుగా గంటకు వరద పెరుగుతూ గోదావరి ఉగ్ర రూపాన్ని చూపుతోంది. తాజాగా భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి 48.6 అడుగులకు చేరుకుంది. 2వ ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరికను 43 అడుగులు దాటిన గోదావరిని సోమవారం తెల్లవారాక 5 గంటల సమయంలో 46.4 అడుగులకు స్థాయికి చేరింది. అయితే ఆదివారం ఉరకలు పట్టిన గోదావరి సోమవారం మాత్రం మెల్లగా పెరుగుతోంది. 12 గంటల వరకు 47.8 అడుగులు ఉన్న నీటిమట్టం ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ 2 గంటలకు 48.1 అడుగులకు చేరుకుంది. నేటి రాత్రికి 49 నుంచి 51 అడుగుల మేరకు గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల వద్ద ప్రవాహం అధికంగా ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్దకు సెల్ఫీలు దిగడానికి, చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. సరదాల కోసం పిల్లలు, యువకులు ఫోటోల కోసం ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విపత్కర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేసి తక్షణమే పోలీసు వారి సహాయం పొందాలని తెలియజేశారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు చేపట్టే చర్యలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటితే పట్టణం ముంపునకు గురవుతుందని నీటిపారుదల శాఖ ఇప్పటికే ప్రకటించింది. 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముంపు మొదలవుతుందని సూచించడం జరిగింది. 2022లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ మట్టం స్థాయిలో ఏ గ్రామం ప్రభావితం అవుతుందనే వివరాలను నీటిపారుదల శాఖ పోస్టర్లో ఉంచినట్లు ఇంజనీర్ చీఫ్ అనిల్ కుమార్ వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజనీర్లు అప్రమత్తంగా చేశామన్నారు. వాస్తవానికి వరద ప్రవాహం 48 అడుగులకు చేరిన తర్వాతే తీవ్రత మొదలవుతుంది. గోదావరి వరద ఉధృతమయ్యే కొద్దీ దుమ్ముగూడెం మండలంతో పాటు భద్రాచలం పట్టణానికే ఎక్కువ ముంపు పొంచి ఉంది. సూయిజ్ నుంచి వచ్చే బ్యాక్వాటర్ కారణంగా రామాలయ పరిసర ప్రాంతాలకు సైతం వరద విస్తరించింది. 48-53 అడుగుల మధ్య దుమ్ముగూడెం మండలంలో 13 గ్రామాలు భద్రాచలం ప్రభావమవుతాయి. 53 నుంచి 58 అడుగుల మధ్య దుమ్ముగూడెం, భద్రాచలం, బుర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పెనుమాక మండలాల్లోని 48 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 63 నుంచి 68 మధ్య 6 మండలాల్లోని 85 గ్రామాలు 73 అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలం 109 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయి. మండలాల వారీగా చూస్తే చర్లలో 26, దుమ్ముగూడెంలో 51, బోర్గంపాడులో 5, అశ్వాపురంలో 11, మణుగూరులో 6, పెనపాకలో 11 గ్రామాలకు వరదగండం పొంచి ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఇసుక జోలికి ఎవరూ వెళ్లవద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని సీఎం తేల్చి చెప్పారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీలో జగన్ ఆందోళన సైతం ప్రస్తావనకు వచ్చింది. సభలో జగన్ వైసీపీ తీరును ఎన్డీఏ శాసనసభాపక్షం తప్పుపట్టింది. కూటమిలోని 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ అంశాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావనకు తీసుకొచ్చారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన మన అనే విషయాన్ని కూడా చూడనని, వైసీపీ హయాంలో నన్నే జైలుకు పంపారు. కక్ష సాధింపు చేయాలనుకుంటే నేను చాలానే చేయగలను, కానీ కక్ష సాధింపు వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరించవద్దు, రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దు, ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్లు, విశిష్ట అతిథి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి ప్రారంభించారు. పంతం విజయలక్ష్మి, పంతం కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో 2 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని, శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్, సాధారణ వ్యాధుల చికిత్స, పాలిట్రామా, ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవా నిరతిని చాటుకోవాలన్నారు. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సక్సెస్ అవుద్దని చెప్పేసి సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది. పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మరింత ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయనకు ప్రాక్టీస్ పెరగడం కంట సామాన్యులకి ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది వైద్యం చేయించుకోవడానికి. ఇక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం అన్నది ఇది చాలా మందిలో ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, అవగాహన లోపం వల్ల ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి గైనకాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాన్ని అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ హాస్పిటల్లో తీసుకోవడం అన్నది చాలా అదృష్టం. మన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పీడియాట్రిక్ చంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి తేవడం. ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని, ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు, జగ్గంపేటలో వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అని ఎంతో ధైర్యంతో ఇవాళ చాలా ఆనందంగా
ఉంది. ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తొమ్మలపల్లి రమేష్, కోర్పు లచ్చయ్య దొర, సొంకవల్లి రాజు, జాస్తి వసంత్, టీవీవి సత్యనారాయణ, కందుల బాబ్జీ చౌదరి, కందుల నాని, గోలి శ్రీనివాస్, కార్తికేయ హాస్పిటల్ ఎండీ కేవీ రమణ, కుటుంబ సభ్యులు డాక్టర్ అవినాష్, రత్నలత, అలేఖ్య, నాగప్రవీణ్, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, నీలాద్రిరావుపేట సర్పంచ్ ములంపాక సురేష్, కార్యదర్శి తరంగిణి, జాస్తి వసంత్, అడబాల ఆంజనేయులు, దొమ్మా శ్రీను, సోరంపాలెం బాలు, కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు, అక్కడి నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి ఎన్ని ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ. అవి కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో కార్తికేయ హాస్పిటల్లో డాక్టర్ గారు మంచి ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి ముఖ్యంగా స్త్రీలకి గైనకాలజీకి సుప్రియ మేడం గారు కూడా చూస్తున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మన కార్తికేయ హాస్పిటల్లో డాక్టర్ అవినాష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఆరోగ్యశ్రీ కూడా గైనిక్కి సంబంధించిన పీరియాడిక్కి సంబంధించిన గైనికాలజీకి అన్నిటికి కూడా ఆరోగ్యశ్రీ రావడం జరిగింది. పీరియాడిక్ సర్జరీస్ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో చేస్తారు. కాబట్టి ఈరోజు దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకి వెళ్ళాలని కోరుతున్నాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు పరిశీలించారు. పలు సూచనలు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్లో 1,50,00,000 రూపాయలతో చేపట్టిన ట్రాక్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు పరిశీలించారు. స్టేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు యానా పియసు, పివి సుబ్రహ్మణ్యం, బండి సత్యప్రసాద్, చంద్రపల్లి సతీష్, బోజి హరిరామ్, పరశురాం, రైల్వే విశ్రాంతాధికారి విశ్వనాథ్ శర్మ, చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, సిటిఐ టి చంద్రమౌళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ ఆగస్టు మొదటి వారానికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించడం జరిగింది. అలాగే 4, 5 ప్లాట్ఫామ్స్పై షెల్టర్ ఒకటి పూర్తిగా లేకపోవడాన్ని, కోచ్ డిస్ప్లే బోర్డ్స్ లేవని అధికారుల దృష్టికి అడ్వైజరీ కమిటీ సభ్యులు తీసుకువెళ్లడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 కూడా మేము చూడడం జరిగింది. అక్కడ మనకి పూర్తిగా షెల్టర్ లేదు. తర్వాత దానికి అక్కడ డిస్ప్లే బోర్డ్స్ లేవని చెప్పేసి పబ్లిక్ కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను ఎస్ఎంఆర్ గారి నోటీస్కి, తర్వాత కన్సర్న్డ్ అఫీషియల్స్ నోటీస్కి తీసుకెళ్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాన్ స్టాప్ ట్రైన్స్ సార్, మనకి అప్ ట్రైన్స్ దురంతో మన 2 పేర్స్ మించుమించు 11 పేర్స్ ఉన్నాయి సార్. ట్రైన్ అప్ అండ్ డౌన్ అది మనకి ఆగట్లేదు. కొన్ని ఏసీ స్పెషల్స్ ఉన్నాయి సార్. మీ వాళ్ళు డిమాండ్ చేస్తే ప్రొవైడ్ చేస్తారు, మనకి హాల్ట్ చేస్తారు. ఓకే, అంటే పబ్లిక్ డిమాండ్ ఉంది వాటికి.
పబ్లిక్ డిమాండ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇప్పుడు 4 ట్రైన్స్ మనం ఆపుతున్నాం సార్. అవును, మళ్ళీ 6 months వరకు చేస్తారా, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా? అలాగే వెళ్దామా? ఇలా ఇక్కడైతే మెట్లు ఎక్కాలి, వీళ్ళకి మెట్టి ఆ చివరికి దిగుతాం, మధ్యలో లేదు సార్. అక్కడి నుంచి అలా వెళ్ళిపోతానండి. గురు పౌర్ణమిని పురస్కరించుకొని కృష్ణానగర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ యోగ సాధకులతో ప్రత్యేక ధ్యానం చేయించారు. రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో 4 రోజులుగా బెంగళూరు ఆశ్రమం నుండి వచ్చిన కళా భాస్కర్ అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రాం స్థానిక కృష్ణనగర్లో విజయవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్పెషల్ అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రాంని భారతదేశంలో అన్ని చోట్ల సుమారు 8,000 మంది యోగా సాధకులను ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా గురుదేవులు రవిశంకర్ ప్రత్యేక ధ్యానం చేయించారు. గురుపూర్ణం సందర్భంగా అడ్వాన్స్ మెడిటేషన్ గురువులైనటువంటి కళాభాస్కర్, స్థానిక గురువులు గంటి కామాక్షి, రామ్ కుమార్, నీలం వెంకట శ్రీనివాస్, ఏవి రమణ, నూకరాజు, అనంతలక్ష్మి ఇతర గురువుల సేవలను గుర్తు చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రీవియస్ కృష్ణారావు, మహేష్లను ఈ కార్యక్రమంలో భాగంగా సత్కరించారు. మెడిటేషన్ కోర్స్ జరిగింది. అందులో ఈస్ట్ గోదావరి నుంచి రాజమండ్రి, కాకినాడ, అలాగే మస్కట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ క్రియేట్ చేశారు. వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు. సుమారుగా ఇంచుమించుగా ఒక 40 మంది దాకా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇవాళ కంప్లీట్ అయింది. అమ్మ శ్రీమతి కళా భాస్కర్ గారు వచ్చి ఈ యొక్క అడ్వాన్స్ మెడిటేషన్ కోర్సుని వారు నిర్వహించారు. వారి నేతృత్వంలో జరిగింది. ఈరోజు సాయంకాలం గురు పౌర్ణమి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఒక్కళ్ళు చేసుకుంటే చాలండి, అంత ఆనందం పొందుతాము. ఇంటిల్లిపాది చేస్తే ఇంకెంత ఆనందం పొందుతామో మనం మాటల్లో చెప్పలేమండి. కాబట్టి మీరు ఒక్కరు చేసి ఉంటే మిగిలిన వాళ్ళని ఈ ఆగస్టు 4వ తారీఖు నుంచి హ్యాపీనెస్ ప్రోగ్రాం మొదలు పెడుతున్నారు మన కామాక్షి శ్రీనివాస్ గారు కూడాను. సో కాబట్టి ఎంతమందిని వీలైతే అంతమందిని ఈ ప్రోగ్రాంకి మీరు పంపండి. ఇదే గురువుకి ఇచ్చే దక్షిణండి. 10 మంది మొహంలో మనలో ఉండే సంతోషమాన్ని 10 మంది మొహాల్లో మనము తేగలిగితే అదే గురువు యొక్క దక్షిణ. గురు పౌర్ణమి సందర్భంగా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక రామకృష్ణ మఠంలో గురు పౌర్ణమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంగళహారతి, సుప్రభాతం, వేద పఠనం, భజనలు చేశారు. ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శశికాంతనంద్, వేద విద్యానంద్, పరిజ్ఞానంద్ గురుపూర్ణ విశిష్టతపై ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి రఘువీర, సేవ్యానంద్, ప్రజ్ఞానంద్, బ్రహ్మచారి కరణ్ మహారాజ్ భక్తులు పాల్గొన్నారు. అలా సాగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక మనం కొన్ని ఉపనిషత్ గ్రంథాల్లో చూస్తే ముఖ్యంగా ఆ చివరిలో గ్రంథకర్త రాస్తారు, తాను ఈ గ్రంథాన్ని రచించడానికి తన యొక్క జ్ఞానాన్ని తన యొక్క గురువు సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి నదిలో పోటెత్తిన వరద నీరు, రాజమండ్రిలో 2 లంక గ్రామ వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా చల్లా శంకర్రావు ఘన విజయం, ప్యానెల్లో అభ్యర్థులంతా జయకేతనం. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం, పలు కీలక అంశాలపై చర్చలు. గండేపల్లి నీలాద్రిరావుపేటలో కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవల ప్రారంభం, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపు.
సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.